సరేలేయా, టెన్షన్ పడకు, ఆ కాంట్రాక్ట్ నీకే వస్తుంది. సరే, నాకు రావాల్సిందే నా పిఏని అడిగి అకౌంట్లో వేసాయి. ఓకే? అడిగింది రాకపోతే కాంట్రాక్ట్ బొక్కే ఇడికే. అప్పో, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. నమస్తే సార్. రాజు నువ్వేనా? అవును. అపార్ట్మెంట్ ఉందా? రా. నమస్తే సార్. ఎవరే నువ్వు? ఏం కావాలి? నేను సార్, మీరు ఎలక్షన్ ముందు మా ఇంటికి వచ్చి నాకు అన్నం తినిపించారు. మా వాళ్ళతో కాసేపు మాట్లాడి నాకు ఓటు వేసి గెలిపించండి, మీ సమస్యలన్నీ తీరుస్తాన్నారు కదా సార్, గుర్తుందా అండి? ఎలక్షన్ ముందు ఓట్ల కోసం 100 ఇంట్లోకి వెళ్తామయ్యా, 1000 మాటలు చెప్తాము, అన్ని గుర్తుపెట్టుకోలేం కదా. సరే, విషయం ఏంటో చెప్పు, నాకు అవతల వేరే మీటింగ్ ఉంది. మిమ్మల్ని కలవడానికి 3 నెలల నుంచి అపాయింట్మెంట్ కోసం తిరుగుతుంటే ఇవాళ దొరికింది సార్. మీతో ఒక్క 5 నిమిషాలు మాట్లాడాలి సార్. చిన్న సమస్య సార్, సామాన్యుడి సమస్య. సరే, కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏంటమ్మా చెప్పు. సార్, మేము చాలా పెద్ద నేరం చేశాం సార్. ఏంటి నేరమా? ఏం చేశారు చెప్పు. సార్, డబ్బులు మాత్రమే ఉన్న మీరు ఎలక్షన్లో నిలబడితే మేము 1000 రూపాయలకో సారా ప్యాకెట్కో ఆశపడి మీకు ఓటు వేసి మమ్మల్ని శాసించగలిగే పవర్ని మీకు ఇచ్చాను చూడండి, అది సార్ మేము చేసిన తప్పు. ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావు? మేము అభివృద్ధి చేయడానికే ఎలక్షన్లో నిలబడేది. సార్, అభివృద్ధి మాలాంటి ప్రజలదా మీదా? ఏం మాట్లాడుతున్నావు రా? దేశ అభివృద్ధి అయ్యా, ఇంతకీ నీ సమస్య ఏంటో చెప్పు. ట్రాన్సాక్షన్ సార్. అది ప్రజల క్షేమానికే కదయ్యా. సార్, ఇప్పుడిప్పుడే డిమానిటైజేషన్ నుంచి బయటపడుతున్న మాకు మళ్ళీ కొత్త కష్టం, ట్రాన్సాక్షన్. సార్, నెలంతా కష్టపడి 5000 10,000 సంపాదించి జాగ్రత్తగా ఉంటాయని బ్యాంకులో వేస్తే తీయడానికి ఛార్జెస్, వెయ్యడానికి ఛార్జెస్. ఇందుకనా మీకు ఓట్లేసి గెలిపించుకున్నది? ఇందుకనా మీకు పదవులు కట్టబెట్టింది? ట్రాన్సాక్షన్ చేస్తే మంచిదే కదయ్యా. మంచిదే సార్, కాదనట్లేదు. ఏదైనా లిమిట్లో ఉంటే బాగుంటుంది సార్. ఆ సీటు మీద కూర్చొని ఏసీ రూముల్లో హాయిగా ఉంటూ ఏది మనసుకు అనిపిస్తే అది చేసేయడం కాదు సార్. అలాగా? ఆఫీస్కో షాప్కో వెళ్ళి నెలంతా కష్టపడి వచ్చిన జీతాన్ని రెంట్లకి, కరెంటు బిల్లులకి, స్కూల్ ఫీజులకి, సరుకులకి, బీపీ షుగర్ ఉన్న వాళ్ళ మందులకి, చేసిన అప్పులకి ఈఎంఐలు కట్టుకుంటూ చాలిన జీతాలతో మా జీవితాలు ఎలా గడుపుతున్నామో మీకు అర్థమవుతుంది సార్. చూడు బాబు, ట్రాన్సాక్షన్ వల్ల గవర్నమెంట్ కి ఎంతో ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల రుణమాఫీలో, పక్కా ఇల్లు, పెన్షన్లు, ఎన్నో మంచి పనులు చేయొచ్చు. రుణమాఫీలు ఎవరికి చేస్తున్నారు సార్? 100 కోట్లు ముంచేసి బయట దేశాలకు వెళ్లి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని వదిలేసి 100 మందికి అన్నం పెట్టడానికి పండించే పంట కోసం బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్న రైతుల మీద పడి భూములు లాక్కుంటున్నారు కదా సార్. దేశానికి వెన్నెముక రైతు అంటారు. అలాంటి వెన్నెముక ఈరోజు ఏ ఆధారం లేకుండా విరిగిపోతుంటే, ఉరివేసుకొని చెట్లకు వేలాడుతూ ఉంటే, పురుగుల మందు తాగి నోట్లో నురగకక్కుని చచ్చిపోతుంటే ఏమీ ఎరగనట్లు చూస్తున్నారు కదా సార్. వాళ్ళకు చెయ్యండి సార్ రుణమాఫీలు, కనీసం 3 పూట్ల అన్నమైనా దొరుకుతుంది సార్. చూడమ్మా, మాకెప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఏం తెలుసు సార్? ఒక 500 రూపాయల నోటు లక్షల చేతులు మారినా ఒక్క రూపాయి కూడా కట్టవచ్చు సార్. అదే 500 నోటు బ్యాంకులో ధర 1,00,000 చేతులు మారితే, కొన్ని 100 కోట్ల చేతులు మారితే ఈ లెక్కలు మాకన్నా మీకే బాగా తెలుసు సార్. మీరు తీసుకున్న నిర్ణయాలకి బడాబాబులందరూ బాగానే ఉన్నారు సార్. మధ్యలో పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే సామాన్యుడు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. చూడు బాబు, నువ్వు ఒక్కడి వచ్చి నన్నొక్కడిని నిలదీస్తే సరిపోదు. మీరందరూ కలిసి మా అందరినీ నిలదీయండి, అప్పుడు ఆలోచిద్దాం. అయినా మమ్మల్ని ప్రశ్నించే టైం మీకెక్కడదయ్యా? మార్నింగ్ లేవగానే ఆఫీస్కి వెళ్తారు, ఈవినింగ్ రాగానే పిల్లలు, పెళ్ళాలు, పార్టీలు. ఇక యూత్ అంటారా, వాట్సాప్ లో, ఫేస్బుక్ లో చాటింగ్ లో, ట్విట్టర్ లో, స్కైప్ లో, యూట్యూబ్ లో అనుకుంటూ బిజీగా ఉంటారు. ఇక మమ్మల్ని ప్రశ్నించే టైం మీకెక్కడదయ్యా? ఏదైనా బాధ వచ్చిందా? అందరికీ వచ్చిందిలే, మాకు వచ్చింది కదా అంటూ సర్దుకుపోతారు. సరే చెప్పావుగా, దీని గురించి నేను ఆలోచిస్తాను, ఇక బయలుదేరు. పొద్దున్నే ఎదవనా సరా బాబోయ్. నాగలితో దున్నేవాడికే పంట కోసే హక్కు ఉంటుంది, ఓటు వేసేవాడికే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది.
ప్రశ్నించడం అనేది ప్రజల హక్కు.